ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కమ్ ఆన్ ప్రేమ్, నువ్వు మూవ్ ఆన్ అవ్వాలి. నీ గురించి అన్నీ తెలిసినా సరే నీతోని మూవ్ అవ్వాలనుకుంటున్నాను కదా. చామంతి ఇప్పుడు గుణాకి వైఫ్ కాబోతుంది. నువ్వు ఆ చామంతి ధ్యాసలోనే ఉంటే ఎలా? నీ మనసులో నుంచి దాన్ని తీసేసి నన్ను చేర్చుకో ప్రేమ్. దా, మన కాలేజ్లో వాలంటీర్స్ డే ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు. సరదాగా వెళ్ళి పార్టిసిపేట్ చేద్దాం. నేను రాను, నువ్వే వెళ్ళు. నువ్వీ మాట అంటావని నాకు తెలుసు. నిన్ను ఎలా రప్పించాలో కూడా నాకు తెలుసు. చెప్పాక వెళ్ళు. ఎందుకు ప్రేమ్ నిన్ను నువ్విలా హింసించుకుంటున్నావు? చామంతి చక్కగా గుణతో ఈవెంట్కి వెళ్ళడానికి రెడీ అవుతుంది. వెళ్తుందా? ఆ దానికి నీ మీద లేంది నీకు దాని మీదెందుకు? అది గుణతో ఎంజాయ్ చేయటానికి వెళ్తుంటే నువ్వీ నాలుగు గోడల మధ్య ఉండి కుమిలిపోతావా? దానిష్టం అది చూసుకున్న తర్వాత కూడా నీకీ కష్టం అవసరమా? దాని మొహం మీద కొట్టినట్టు వచ్చి కనిపించకుండా ఇంకా ఫీల్ అవుతానంటావే? నువ్వు చేసేదానికి టిట్ ఫర్ టాట్లా ఉండాలి ప్రేమ్. అది కొట్టినందుకు నువ్వు బాధపడుతూ ఉండకూడదు. నేనెందుకు బాధపడతాను? నువ్వు బాధపడట్లేదని ఆ చామంతికి తెలియదు కదా. నేను గుణతో జాలీగా వెళ్తున్నాను, ప్రేమ్ గదిలో ఏడుస్తూ ఉంటాడు అని బాధతో ఉంటుంది కదా. నేనెందుకు ఏడుస్తాను? నువ్వు స్ట్రాంగ్గా ఉన్నావని తనకి చూపించాలి కదా ప్రేమ్. నాకు బోర్డు అవసరమే లేదు. సరే, నీ ఇష్టం. మనం కూడా సరదాగా వెళ్ళొచ్చు అని అనుకున్నాను. నువ్వు రానంటున్నావు కదా, నేను వెళ్ళంలే. చామంతి గుణ జోడి పక్షుల్లా వెళ్ళి జంట పక్షుల్లా అందరికీ కనిపించి ఈ ప్రేమికుల రోజుని బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. వాళ్ళని వదిలేసి నువ్వు ఇలాగే ఇక్కడే ఉండు, నేను ఇంటికి వెళ్తాను. నిషా, మనం కూడా వెళ్దాం జాలీగా. ఇలా మూవ్ ఆన్ అవ్వాలి ప్రేమ్. చామంతిని చెప్పుతో కొట్టినట్టు చేయాలి. ప్రేమ్, రెడీ అవ్వు. నీ డ్రెస్ దగ్గర నుంచి చామంతికి చూపించాలి. ఎస్, అమ్మయ్యా, ఈ రోజు నేను ప్లాన్ చేసినవన్నీ ఇంకా సక్సెస్ అవుతాయి. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ సో మచ్. ఆహా, చామంతి, నాతో రమ్మనగానే వస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నువ్వేమో కాని గునా, నా ప్రేమ్కి నేనొక్క మాట చెప్పగానే పద నిషా అని డ్రెస్ మార్చుకుని వచ్చేశాడు తెలుసా. ఓ, ఇప్పుడు చెప్పి తెలపాల్సిన అవసరం ఏమీ లేదు కదా నిషా. తెలుసుకుంటాం కదా సార్, తప్పే ఉంది. ఈ విధంగా అయినా మీకు నిషా అంటే ఎంత ప్రేమో, నేనంటే చామంతికి ఎంత ప్రేమో తెలుస్తుంది కదా చామంతి. మీరు ఎలాంటి వారని సమాధానం చెప్పడానికి కాదు, మీరు అమ్మగారిని పర్మిషన్ అడిగి నన్ను తీసుకొచ్చింది. ఇది ప్రేమ్కి ఇలా లీక్ చేయాలనే చేసిందా? చెప్తాను. ఇరికిస్తున్నట్టుంది. పెద్దవాళ్ళని అడిగి తీసుకురావడం మర్యాద చామంతి. నీకు రావడం ఇష్టమేగా. ఓకే ఓకే, మన ప్రేమికుల రోజు సాంగ్స్ పెడతాను, నిశ్శబ్దంగా వింటూ వెళ్దాం. చాలా మంచి ఫీల్ ఉన్న సాంగ్ ఇది. గుణ, ఏం పాటిది? నచ్చలేదా ప్రేమ్? సరే, వేరే స్టేషన్ మారుస్తా. My love is here,
మై లవ్ ఈస్ హియర్. ఓ, గుణ మై లవ్. సార్ ఏంటి సార్ ఆ డ్రైవింగ్? మలుపులు ఉంటాయి మరి. కొంచెం చూసుకోండి సార్. ఓ సార్ ఏంటి సార్ బ్రేక్ వేశారు? స్పీడ్ బ్రేకర్ అయ్యా. హ్యాండిల్ పట్టుకొని ఆ పక్కన చక్కగా కూర్చో. ఇది కారు, రోడ్డు కాదు నీ ఇష్టానికి అటు ఇటు వెళ్ళడానికి. కూల్ ప్రేమ్, నువ్వు రోడ్డు చూడు సరిపోతుంది. అవును సార్, వెనకాల నేను చూసుకుంటాను. మధ్యలో ఈ సాంగ్ ఒకటి. ఆ, ఇంకో సాంగ్ పెడతానులే. ఎర్ర కొట్టాలనిపిస్తుంది నిషా. ఏంటో వీళ్ళు ప్రేమికుల రోజున వన్ సైడ్ లవ్ సాంగ్స్ వేస్తారు. ఇంకో స్టేషన్ మార్చు నిషా. ఆ, ఈ సాంగ్ లో మంచి ఫీల్ ఉంటుంది. ఇది నా మనసుకి నచ్చిన సాంగ్. కలిసాయే ఏకాంతం తప్పు. ఏంటి సార్ సడన్ గా బ్రేక్స్ వేస్తారు? నా ముక్కు పగిలిపోయింది. స్పీడ్ బ్రేకర్ రా. నీకు చెప్పాను కదా చక్కగా కూర్చోమని. లేకపోతే ఇలానే అన్నీ పగులుతాయి. సార్ మీరు స్పీడ్ బ్రేకర్ వస్తేనే బ్రేక్ వేసినట్టు లేరు. పోనీ నువ్వు వచ్చి తోలు, నేను వెనక కూర్చుంటా. వద్దులేండి, మీరే నడపండి. ప్రేమ్, నువ్వు చేసేది టిట్ ఫర్ టాట్లా ఉండాలి. ఏంటిది? అది మూవ్ ఆన్ అయ్యింది కదా, నువ్వవ్వేంటి? కమోన్ ప్రేమ్, కమోన్. కావాలనే బ్రేక్ వేస్తున్నావు కదా, ఈసారి దీన్ని గట్టిగా పట్టేసుకుంటా. కొల్లుకుని ఏడవరా. ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం చావంతి. నువ్వంటే నాకెంత ఇష్టమో ఈ పాట కూడా నాకు అంతే ఇష్టం. నిజం. మీరు దీన్ని దూరంగా ఉండి కూడా చెప్పొచ్చు కదా.